వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ 2025 ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళలో 95% మొత్తం నెగిటివ్గానే చూశారు. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026కి దీన్ని ఎలా రికవరీ చేసుకోవాలి, పోర్ట్ఫోలియో ఎలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇప్పుడు ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ 95% కొంచెం నెగిటివ్గానే మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026లో కనుక మనం చూసినట్లయితే పోర్ట్ఫోలియోని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలని అంటారు? నేను ఇక్కడ ఒకటి చెప్తానండి. 95% మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ నెగిటివ్లోనే క్లోజ్ చేసుకున్నారు ఈ ఇయర్. కాకపోతే ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే, మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ పాజిటివ్స్లో ఉన్నాయి. కొన్ని కేసెస్లో అబౌట్ 10-12% కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనం ఫండ్ సెలెక్షన్ అనుకుంటాము, ఏదైతే ఒక ఫండ్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటాం కదా, అది కాదు. మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనం పోర్ట్ఫోలియోని ఎట్లా డిజైన్ చేసుకుంటున్నాం అనేది చాలా మేజర్ థింగ్ అనమాట. అండ్ ఏ ఒక్క ఫండ్తో కూడా మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేవి చేంజ్ కావు. క్యుములేటివ్గా మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ ఉందా లేదా అనేది ఇటువంటి ఈ సిచ్యువేషన్స్ ఏవైతే 2025 లాంటి మార్కెట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అప్పుడే మన పోర్ట్ఫోలియో అనేది టెస్ట్ అవుతుంది అనమాట. 2025 లాంటి మార్కెట్ సిచ్యువేషన్ మళ్ళీ ఇంకొక ఇయర్ వచ్చింది అంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అందరూ మ్యూచువల్ ఫండ్స్ని వదిలిపెట్టేస్తారు మళ్ళీ. అంటే ఇప్పుడు కూడా హోల్డ్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2026లో బుల్ రన్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్తోనే హోల్డ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఇంకో ఇయర్ ఇట్లాంటిది బేర్ చేసే పొజిషన్లో లేరు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన ఇన్వెస్టర్స్ అందరు ఎవరు అంటే, కోవిడ్ తర్వాత ర్యాలీ చూసి వచ్చిన ఇన్వెస్టర్స్ వీళ్ళు. కోవిడ్ తర్వాత హ్యూజ్ ర్యాలీ, విత్ ఇన్ ఇయర్ 50%, 60% మ్యూచువల్ ఫండ్స్లో వస్తున్నాయని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ అట్లా ఉండదు అండ్ ఫర్దర్గా ఇది తగ్గొచ్చు కూడా. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ రిటర్న్స్ మన పోర్ట్ఫోలియో పాజిటివ్లో ఉండాలి. దానికి కావాల్సిన ఒక 5 ప్రిన్సిపల్స్ నేను చెప్తాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, రిటర్న్స్ ఎప్పుడైనా సరే ఫండ్ వల్ల రావు. మన ఇన్వెస్టర్ని బట్టి ఉంటుంది, మన అడ్వైజర్ని బట్టి ఉంటుంది, అండ్ మనం ఎమోషన్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫండ్, ఏదైనా ఒక ఫండ్ లాస్ట్ 4 years కానీ లాస్ట్ 3 years నుంచి కానీ కన్సిస్టెంట్గా ఒక 20%, 25% ఇస్తుంది అనుకుందాం. సరే, వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వరస్ట్ ఇయర్ ఆ ఫండ్కి అదే ఇయర్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారు కదా. కానీ నెక్స్ట్ ఇయర్ ఇంక మళ్ళీ సేమ్ రిటర్న్స్ వచ్చే పొటెన్షియల్ ఉన్న ఫండ్ ఉందనుకోండి, వీళ్ళు మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ వచ్చే మేజర్ ఆపర్చునిటీ లాస్ అయినట్లే కదా. అవును. సో వీళ్ళు ఏం చూడాలి అంటే, ఏ ఫండ్ అయినా పిక్ చేసుకుంటున్నప్పుడు కన్సిస్టెంట్గా ఆ ఫండ్ కరెక్ట్గా పర్ఫామ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మార్కెట్ పడ్డప్పుడు ఈ ఫండ్ ఎంత పడుతుంది, మార్కెట్ రికవర్ అవుతున్నప్పుడు ఇది ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది, అది చూసుకోవాలి. ఆ పాయింట్ ఎవరు చూడట్లేదు. జస్ట్ లాస్ట్ 3 years ఎక్కువ ఇస్తుందా లేదా, లాస్ట్ 5 years ఎక్కువ ఇస్తుందా లేదా, లేకపోతే ఈ ఫండ్ సైజ్ ఇంత, దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో ఇంత తక్కువ ఉంది. ఇది చాలా వరస్ట్ కంపారిజన్. ఎక్స్పెన్స్ రేషియోస్ బట్టి కూడా ఫండ్ సెలెక్షన్ చేస్తున్నారు చాలామంది. ఎక్స్పెన్స్ రేషియోని బట్టి అంటే, ఎక్స్పెన్స్ రేషియో అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎక్స్పెన్స్ రేషియో అంటే మనం ఇచ్చే ఫీజు అనమాట. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి మనం ఇచ్చే ఫీజు. మీరు 1% కానీ 2% కానీ తీసుకోండి, నా పైసల్ని మీరు మేనేజ్ చేయండి అని మీరు ఇవ్వడం. ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటే బెస్ట్ ఫండ్ అనుకుంటున్నారు చాలామంది. అట్లా కాదు. ఎక్స్పెన్స్ రేషియోకి ఫండ్ పర్ఫార్మెన్స్కి సంబంధం ఉండదు. మీ ఫండ్ మంచి పర్ఫార్మ్ అవుతూ ఉండొచ్చు, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్న ఫండ్స్ కూడా ఉంటాయి. కాకపోతే మీ ఫోకస్ ఎక్స్పెన్స్ రేషియో మీద ఉండదు, ఫండ్ పర్ఫార్మెన్స్ మీద ఉండాలి ఎప్పుడైనా సరే. అది చాలామంది చేస్తున్న మిస్టేక్ అనమాట. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే, వాల్టిలిటీ ఉన్నా సరే మీ పోర్ట్ఫోలియో పాజిటివ్ రిటర్న్స్లో ఉండాలి అని. అది ఎట్లా సాధ్యం అని అంటారు కొంతమంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మార్కెట్ కండిషన్లని తీసుకుందాం. లాస్ట్ 14 to 15 monthsలో మార్కెట్ ఫ్లాట్గా ఉంది. అంటే మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది. సో ఈ ప్రాసెస్లో మార్కెట్ ఫిబ్రవరి, మార్చ్లో చాలా లోస్ చూసింది. 21,800, 22,000 కూడా పోయింది నిఫ్టీ. అంటే 22,000 నుంచి ఇప్పుడు 25,000కి వచ్చాం కదా మళ్ళీ మనం. అంటే ఇక్కడ మనకి ఏమంటారు, రికవరీ అయినట్లే కదా ఇమీడియట్గా. అవును. కానీ దీన్ని ఎంతమంది క్యాచ్ చేస్తారు, దీన్ని చూడరు. చాలామంది ఏం చూస్తారు, ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచి లాస్ట్ డిసెంబర్ చూసుకొని నిఫ్టీ జీరో రిటర్న్స్, లేకపోతే నిఫ్టీ నెగిటివ్ రిటర్న్స్, లేకపోతే నిఫ్టీ జస్ట్ 3% వచ్చిందని పేపర్లో హెడ్లైన్స్ ఇస్తారు. మనం కూడా అవును నిఫ్టీలో అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో నెగిటివ్ రిటర్న్స్ వస్తాయని అనుకుంటారు. కాకపోతే నిఫ్టీ నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అదొకటి. సెకండ్ థింగ్, మీరు ఎప్పుడైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఫర్ సపోజ్ ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ అనే ఒక 1 crore లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ ఇయర్ నవంబర్కి కూడా 1 crore కాస్త 1 crore ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చింది కాబట్టి మళ్ళీ జీరో రిటర్న్స్.
అతను ఏమంటాడు వచ్చేసి క్లయింట్ ఏమనుకుంటారు, నేను ఎఫ్డీలో చేసినా సరే నాకు 7% రిటర్న్స్ వస్తుండే కదా, మ్యూచువల్ ఫండ్స్లో నాకు 0 రిటర్న్స్ వచ్చేసాయని అనుకుంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ ఏంది, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ 1 crore తీసుకెళ్ళి డెట్ ఫండ్లో పెట్టుకోవాలి. డెట్ ఫండ్లో పెట్టుకొని ఈక్విటీకి గ్రాడ్యువల్గా ఎక్స్పోజర్ తీసుకోవాలి. ఈక్విటీకి గ్రాడ్యువల్గా ఎక్స్పోజర్ తీసుకుంటే మీకు ఫిబ్రవరి మార్చ్ లాంటి మార్కెట్ కండిషన్స్లో మీకు అలొకేషన్స్ ఎక్కువ అవుతాయి. ఓకే, అట్లాంటి మార్కెట్ కండిషన్స్లో మీకు అలొకేషన్స్ ఎక్కువైనప్పుడు మీరు మార్కెట్ మళ్ళీ సేమ్ కండిషన్ అంటే సేమ్ నిఫ్టీ ఏ పొజిషన్లో ఆ పొజిషన్కి వచ్చినా సరే మీ పోర్ట్ఫోలియో పాజిటివ్ రిటర్న్స్లో ఉంటుంది కదా. ఓకే, సో ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతారు. ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు చెప్తాను. ఎస్ఐపి చేస్తున్న వాళ్ళకి అసలు ఏమాత్రం డిఫరెన్స్ లేదండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి రిటర్న్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 0 రిటర్న్స్. దానికల్లా మెయిన్ రీజన్ ఏంది, వాళ్ళు మార్కెట్ కింద పడ్డప్పుడు సేమ్ అదే 5000 ఎస్ఐపీలు లేకపోతే 50,000 ఎస్ఐపీలు చేసుకుంటూ వెళ్తున్నారు. మార్కెట్ ఎప్పుడైతే రికవర్ అవుతుందో కూడా సేమ్ 50,000 ఎస్ఐపీలు 5,000 ఎస్ఐపీలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ మూమెంట్స్. మార్కెట్ కింద ఉన్న బాటంలో ఉన్న అంతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, టాప్లో ఉన్న సేమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ అట్లా చేస్తే మీకు సేమ్ నిఫ్టీ రిటర్న్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి, లేకపోతే ఒక 2-3% ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే, మీకు ఎస్ఐపీలో ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మీరు ఏం చేయాలి, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఆ సిచ్యువేషన్లో మార్కెట్ పెద్ద డౌన్ ట్రెండ్లు ఉందో అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. లేదు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఎస్ఐపీ అదన్నా కంటిన్యూ చేసుకున్నా సరే మీకు ఓకే 0 రిటర్న్స్ కన్నా అవుతుంది. చాలామంది ఏం చేశారు, మార్కెట్ నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు ఎస్ఐపీస్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఓకే, మీరు నవంబర్ డేటా తీసుకొని చూసుకుంటే 74% ఎస్ఐపి న్యూలీ రిజిస్టర్డ్ ఎస్ఐపీస్ క్యాన్సిల్ అయిపోయాయి. అంటే 100 మంది ఎస్ఐపీస్ ఇయర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసుకుంటే నవంబర్ వచ్చేసరికి 70% ఎస్ఐపీసే క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే మనం ఫినాన్షియల్గా ఎంత డిసిప్లిన్డ్ ఉన్నామో ఇక్కడనే అర్థమైపోతుంది. అవును. సో ఈ అన్ని ప్రాసెస్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే అంటే ఎస్ఐపీస్కి లంసమ్స్కి లేదు మనము ఎప్పుడైతే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మంత్లీ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతిదానికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. దాన్ని ఫాలో అవుతే డెఫినెట్గా మనకు పాజిటివ్ రిటర్న్స్ అనేవి అంటే వస్తాయి. ఇప్పుడు ఎస్ఐపి చేస్తున్నప్పుడు ఏదైతే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు అవి మనం కొంచెం టాప్అప్ చేయాలంటారా? యా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. బంగారం రేటు ఇప్పుడు ఇంతగానో పెరుగుతుంది కదా, సిల్వర్ కూడా ఇంతగానో పెరుగుతుంది కదా. బంగారం పడ్డప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇప్పుడు ఎంత రిటర్న్స్ తీసుకుంటుండే? అవును. సేమ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. నిఫ్టీ ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. నిఫ్టీ 2% పడ్డది, 3% పడ్డది, లేకపోతే 5% పడ్డది, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. రెగ్యులర్ చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఇది టాప్అప్. ఫర్ సపోజ్ మీరు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక 1 lakh చేస్తున్నారు, లేకపోతే ఎవ్రీ మంత్ ఒక 5,000 చేస్తున్నారు. నిఫ్టీ ఒక 5% పడ్డది, మార్కెట్ క్రాష్ అయింది అనుకుంటారు. క్రాష్ కాదు యాక్చువల్, జస్ట్ కరెక్షన్. అది క్రాష్ అంటే అబౌట్ 10% అనే క్రాష్ అంటాము. కరెక్షన్కి వెళ్ళింది, ఒక 5% కరెక్షన్కి వెళ్ళింది. కరెక్షన్కి వెళ్ళినప్పుడు మీ 5,000 దగ్గర 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి, 20,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి. రికవర్ అయినప్పుడు మీ పోర్ట్ఫోలియో ఆటోమేటిక్గా పాజిటివ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా చిన్న విషయమే, కాకపోతే ఇది అప్లై చేసిన వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మీరు విత్ ఇన్ ఇయర్లోనే నేను పాజిటివ్ రిటర్న్స్ చెప్తున్నాను కదా, అదే లాంగ్ టర్మ్లో మీరు ఇదే ప్రిన్సిపల్ని మీరు ఫాలో అవుతే డెఫినెట్గా మీకు వచ్చే 15% యావరేజ్ ఏదైతే సిఏజిఆర్ మనం కన్సిడర్ చేస్తామో 15%కి 2-3% ఇంకా ఎక్కువ వచ్చే స్కోప్ ఉంటుంది జస్ట్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతేనే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి కామెంట్ సెక్షన్స్లో కానీ లేకపోతే ఫోన్ కాల్స్లో కానీ రెగ్యులర్గా ఏంటంటే ఒక మంచి ఫండ్ చెప్పండి, ఒక ఫండ్ పేరు చెప్పండి, లేకపోతే టాప్ ఫండ్ చెప్పండి అని అంటారు. మీకు ఫండ్ పేరు చెప్తే ఏం కాదండి, ఎవరికి ఏ ఒక్క ఫండ్ పేరు చెప్తే దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసి దానిలోకి వెళ్ళి పైసలు రావు, ఎవరికి రావు. ఎందుకు అంటే మీకు ఫండ్ పేరే కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టాప్ 5 ఫండ్స్ ఇన్ 2025 కొట్టండి, మీకు 5 కాదు 50 వస్తాయి. కానీ ఎప్పుడైనా సరే మనం ఫండ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, మన పోర్ట్ఫోలియో బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే మన పోర్ట్ఫోలియోలో ఇప్పుడు నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉంది, ఆ 1,00,000 రూపాయలని ఎంత పర్ఫెక్ట్గా మన పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు మీరు ఈ 1 lakh మనం పోర్ట్ఫోలియో కరెక్ట్గా డిజైన్ చేయలేకపోతున్నాము, 10 lakhs మనం డిజైన్ చేయలేకపోతున్నాము అంటే రేపు 1 year వచ్చినప్పుడు కూడా సేమ్ ఇట్లాగా బిహేవ్ చేస్తాం మనం. ఓకే, మన పోర్ట్ఫోలియో డిసైడ్ చేస్తుంది అసలు మనకు రిటర్న్స్ రావాలా లేదా, ఫండ్ కాదు పోర్ట్ఫోలియో. ఎందుకు అంటే ఒక ఫండ్ నెగిటివ్లో ఉన్నా సరే ఓవరాల్గా పోర్ట్ఫోలియో మన పాజిటివ్లో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఈ నెగిటివ్లో ఉన్న ఫండ్ ఏదైతుందో నెక్స్ట్ ఇయర్ అది ఎప్పుడైతే రివైవ్ అయ్యి ఎప్పుడైతే దాంట్లో రికవర్ అయ్యే ఫేజ్ వస్తుందో అప్పుడు ఓవరాల్ పోర్ట్ఫోలియో ఇంకా ఎక్కువ ముందరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకే మనం పోర్ట్ఫోలియో డిజైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఫండ్ పేరు మీద కాదు, స్పెసిఫిక్ ఫండ్ కేటగిరీ మీద కూడా కాదు. ఎవరైతే ఒక 50 lakhs కానీ ఒక 1 lakh కానీ లేకపోతే ఒక 1 year కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ ఫండ్స్ ఉండాలి. అట్లని సేమ్ కేటగిరీ ఫండ్స్ 3-4 ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, అంటే అక్కడ ఫండ్ ఓవర్లాప్ అవుతుంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 4 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇంకా సమ్ ఎక్స్ కంపెనీ అనుకుందాం.
ఆ కంపెనీస్లో అన్నిట్లలో నేను లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తాను, లేకపోతే అన్నిట్లో స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తానంటే మీ ఫండ్ ఓవర్లాప్ కూడా చూసుకోవాలి. మీరు ఫండ్ ఓవర్లాప్ అబోవ్ 40%, అబోవ్ 50% ఉందంటే సేమ్ కంపెనీలోకే ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంటుంది మళ్ళీ. సో ఫండ్ ఓవర్లాప్ పర్సంటేజ్ చూసుకోవాలి. అట్లని ఓన్లీ మిడ్ క్యాప్లో పెట్టడం, ఓన్లీ లార్జ్ క్యాప్లో పెట్టడం కూడా కాదు. ఈక్విటీ పర్సంటేజ్ ఎంత, ఈక్విటీ మీ పోర్ట్ఫోలియో ఈక్విటీ పర్సంటేజ్ ఎంత రేషియోలో ఉంది, అబోవ్ 50% ఉందా, అబోవ్ 60% ఉందా కూడా మనం చూసుకోవాలి. మీకు లిక్విడ్ క్యాష్ అవైలబిలిటీ ఎంత ఉందో చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం డెట్ ఫండ్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్. మీరు మీరు పెద్దవాళ్ళ పోర్ట్ఫోలియో మీరు ఎప్పుడైతే తీసి చూడగలిగితే, ఎక్కడైనా గూగుల్లో కానీ మీరు ఎక్కడైనా చూడగలిగితే వాళ్ళ దాంట్లో క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ డెట్ ఫండ్స్ అలొకేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇమీడియట్గా గ్రాప్ చేసుకోవడానికి క్యాష్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అబౌట్ 20%, అబౌవ్ 30% డెఫినెట్గా ఉంటుంది. మీరు డెట్ ఫండ్లో పోర్ట్ఫోలియోలో డెట్ ఫండ్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే డెఫినెట్గా క్రాష్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎక్కువ క్యాష్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. లేదు 100% నేను ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకుంటానంటే వాలటిలిటీ మాత్రం డెఫినెట్గా వాళ్ళు గురి కావాల్సిందే. అండ్ దాని నుంచి రికవర్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ ఉంది మన దగ్గర. సరే నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటానని చెప్పేసి క్లయింట్ అనుకుంటారు. వాళ్ళు కూడా మేము ఎక్కువ రిస్క్ ఫండ్స్ తీసుకుందామని చెప్పేసి ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒకవేళ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఒక 50% నెగిటివ్గా వెళ్ళింది అనుకుందాం. అంటే వాళ్ళకి 100 రూపీస్ కాదు 50 రూపీస్ అయిపోతుంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ సేమ్ ఫండ్ రికవర్ కావాలంటే వాళ్ళు 100% రిటర్న్స్ తీయాలి. దానిలోకి వెళ్ళి 100 రూపీస్ నుంచి 50 రూపీస్కి వచ్చేసింది కదా, మళ్ళీ వాళ్ళు రికవర్ చేయడానికి 50 రూపీస్ కావాలి. 50 రూపీస్ రావాలంటే వీళ్ళు ఈ 50 రూపీస్తోని 100% రిటర్న్స్ తీయాలి. 100% రిటర్న్స్ ఎప్పుడు వస్తుంది? 10 years తర్వాత వస్తుంది 100% రిటర్న్స్. లేదు 15% మనం కన్సిడర్ చేసుకుంటే కూడా 5 to 7 years ఈజీగా టైం పడుతుంది. సో మీరు ఎంత లాస్ని తగ్గించుకోగలిగితే అంత రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. మనం 10% కానీ 12%, 15% నెగిటివ్లో చూడగలుగుతాం, కానీ 20%, 30% ఉంటే దాన్ని రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎవరైతే జనరల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాసెస్ అంతా చూసుకొని వాళ్ళు ఇదంతా కాన్పాని అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ మొత్తం సెల్ కొట్టేస్తారు. అదే ఇప్పుడు మార్కెట్ కంప్లీట్ బాటంలో ఉన్నప్పుడు సెల్ కొడతారు. వాళ్ళు 10 lakhs 20 lakhs నెగిటివ్స్ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో ఈ మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఇవి. అండ్ ఇవి మేజర్ థింగ్స్ అనమాట. మనకున్న అమౌంట్లలో మనం ఎంత ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకుంటున్నాము, ఎంత డెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. కొంతమంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పారు కొంతమంది, అంటే క్లయింట్స్ కొంతమంది చెప్పారు. ఒకవేళ చెప్తే వాళ్ళు గోల్డ్ ఎక్స్పోజర్ ఎంత ఉంది, రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ ఎంత ఉంది, ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయా లేదా మనము ఈజీగా చూసుకోవచ్చు. ఎవ్రీ టైము అంటే 2025 లాంటి మార్కెట్స్ మళ్ళీ వచ్చినా సరే వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది పాజిటివ్గా ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సార్, నా సోషల్ పోస్ట్